ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ సున్నపు బట్టెల సెంటర్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఓ ఇంటిపై కొండచర్యలు విరిగిపడగా ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద కుటుంబ సభ్యులు ఇరుక్కుపోయారు. రెస్క్యూ టీమ్స్ ముగ్గురిని బయటకు తీశారు. ఇంట్లో మరో ఇద్దరు చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. విజయవాడలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. విజయవాడలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో చూస్తే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందంటున్నారు. ఇంకా ఇద్దరు కొండచర్యలు విరిగిపడిన ఘటనలో అయితే చిక్కుకున్నారన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది వారిని బయటకు తీయడానికి? అప్డేట్స్ ఏంటి? మాధురి, మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు విజయవాడలో పడుతున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించి పూర్తిగా మనం కూడా చూసుకున్నట్లయితే మాత్రం విజయవాడ చుట్టుపక్కల విజయవాడ సిటీ మొత్తం కూడా పరిసర ప్రాంతాలు కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా రోడ్ల మీదకి జనం కానీ వాహనాలు కానీ వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మనం చూసుకున్నట్లయితే విజయవాడ సున్నబట్టీల సెంటర్లో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో దాన్ని చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురిని ఇప్పటికీ కాపాడినటువంటి పరిస్థితి. ఇంకో ఇద్దరు పరిస్థితి ఇంకా రెస్క్యూ టీం కాపాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనకు సంబంధించి ఆ రెస్క్యూ టీం ఇప్పటికీ వారిని కాపాడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే ఇప్పటివరకు కూడా సహాయ చర్యలు చేస్తున్నటువంటి రెస్క్యూ టీంకి వర్షం ఇంకా కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నటువంటి పరిస్థితి. అంతా వాళ్ళందరూ కూడా చేస్తున్నప్పటికీ కూడా వర్షం ఇంకా ఎక్కువగా పడుతూ ఉండడంతో ఆ కొండ చర్యల పక్కన ఉన్నటువంటి మట్టి మరియు ఇతర అవన్నీ కూడా వారికి సహాయ చర్యలకు అడ్డుపడుతూ వస్తున్నాయి. ఆ నీరు మరలా పడిపోయినటువంటి ప్రాంతాలకి రావడంతో అక్కడ కూడా సహాయ చర్యలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. మరియు కొద్దిసేపట్లోనే పూర్తిగా వారందరినీ కూడా రక్షించి ఇప్పటికే బయటికి తీసిన వారందరినీ కూడా అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విజయవాడ కనకదుర్గమ్మ కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వారందరినీ కూడా ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా, అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విజయవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లేస్లో కూడా, అంటే రామర్పాడు కావచ్చు, అటు విజయవాడ బస్ స్టాండ్ కావచ్చు, ఇటు బెంజ్ సర్కిల్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నీటిమయమైపోయినటువంటి పరిస్థితి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. విజయవాడ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే రైల్వే ఫ్లైఓవర్ ఉందో రైల్వే ఫ్లైఓవర్ కింద అయితే మాత్రం ఆర్టీసీ బస్సులో కొద్దిసేపటి వరకు కూడా జనం కూడా అక్కడ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్సులు కానీ లారీలు కానీ అక్కడ ఉన్నటువంటి నీటి ప్రవాహంలో చిక్కుపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మొత్తం కూడా విజయవాడలో ఉన్నటువంటి నలుమూలలా కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి. భారీ వర్షంతో విజయవాడ మొత్తం కూడా అతలాకుతం అయిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద విజయవాడలో ఇప్పటివరకు కూడా ఇంకా వర్షం కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎవరైతే ఈవీఐపీలు కానీ ఎవరైనా సరే అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎవరు కూడా పోలీసులు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్ని మరియు పోలీసులు వాళ్ళంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే పోలీసు అధికారులు కావచ్చు, విజయవాడ చుట్టుపక్కల కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా జలమయవడంతో అటు అధికారులు కావచ్చు, అటు కలెక్టర్స్ కావచ్చు, అటు కృష్ణా జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇరువురు కూడా అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు జిల్లాల్లో ప్రజలు కూడా బయటకు రావద్దంటూ కూడా అధికారులకు సూచనలు అయితే చేయడం జరిగింది. యామిని, థ్యాంక్ యూ సాంబశివరావు.